హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీ సేవ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ పొందడం ఎలా, ఇన్కమ్ సర్టిఫికేట్కు కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడ అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది అనే పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. వీడియోలోకి వెళ్తే మనం ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఎలా రాయాలి, ఏ డాక్యుమెంట్స్ జత చేయాలి అనే విషయాల్ని స్టెప్ బై స్టెప్ మీకు చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మళ్ళీ మిస్ అవుతారు. ఇక్కడ వచ్చేసి మనకు రాబడి ధృవపత్రము అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు అండి. ఇక్కడ వచ్చేసి ఏం లేదండి, తెలుగులోనే ఉంటుంది ఫామ్ మొత్తము. ఇక్కడ శ్రీమతి అంటే మన పేరు, ఇక్కడ వచ్చేసి మన పేరు అండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ దరఖాస్తుదారు పేరు ఇక్కడ రాయాలండి. ఇక్కడ ఇందులో తర్వాత వాళ్ళ ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేము, హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేము, ఎవరి పేరు ఉంటే వాళ్ళ పేరు రాయాలండి. ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ ఇంటి నెంబర్ అంటే మీ డోర్ నెంబర్, ఆధార్ కార్డులో ఏ నెంబర్ ఉందో ఆ డోర్ నెంబరు, వార్డు అంటే మీ ఏ వార్డు కిందకి వస్తుందో ఆ వార్డు రాయాలి. విలేజ్, మీరు ఏ విలేజ్లో ఉంటున్నారో ఆ విలేజ్ పేరు మీ ఆధార్ కార్డులో ఉన్న విలేజ్ ప్రకారం రాయండి. మీ మండలం ఎక్కడ ఉందో అక్కడ రాయండి. ఆ తర్వాత ఇక్కడ నాకు నెంబర్ అంటే ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ రాయాలండి. ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ రాయాలి. రేషన్ కార్డు నెంబర్ రాసిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డు మరియు ఇక్కడ ఆధార్ కార్డు అండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆధార్ కార్డు వాళ్ళది, పిల్లలు అప్లై చేస్తే పిల్లలది, పెద్దలు అప్లై చేస్తే పెద్దలది, ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డు, ఇక్కడ ఆధార్ కార్డు నెంబరు రాయాలండి. ఇక్కడ ఆధార్ కార్డు నా అదే సంవత్సరము అన్ని విధాలా కలిపి రూపాయలంటే మీరు ఎంత రాస్తారు, 50,000 లక్షనా, మీ సంవత్సరం ఆదాయం ఎంత రాస్తారో ఇక్కడ నెంబర్స్లో రాసి ఇక్కడ అక్షరాలలో ఇంగ్లీష్లో రాసిన ఏం కాదండి, తెలుగులో రాసిన ఏం కాదండి ఫాము. మీరు ఎలా మీకు ఎట్లా సులువుగా ఉంటే ఇలా రాయొచ్చండి. ఆ తర్వాత కింద దరఖాస్తుదారుని వివరములు వచ్చేసి ఆదాయం వచ్చు విధానము, వృత్తి లేదా వ్యాపారము స్పష్టంగా రాయాలంటే మీకు వ్యాపారం నుంచి ఆదాయం వస్తుందా, అగ్రికల్చర్ నుంచి వస్తుందా, కూలి పని చేస్తూ వస్తుందా అనేది ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకవేళ మీకు వ్యవసాయ భూమి ఉంటే వ్యవసాయ భూమి నుండి ఏమైనా ఆదాయం వస్తే ఇక్కడ రాయండి. 50,000 లక్షన ఇంత వస్తే అంత రాయండి. తర్వాత వ్యాపారం ఉంటే వ్యాపారం రాయండి. ఇక్కడ ఒకవేళ కూలి చేస్తారు, కూలి పని చేసుకుంటే ఇట్లా ఒకవేళ కూలి చేసుకుంటే కూలి నుంచి భార్య భర్తలకు కలిపి 50,000 వస్తుందా, ఏడాదికి ఎంత వస్తుందో అంత రాయండి. తర్వాత ఇతర ఆదాయ మార్గాలు ఏమైనా ఉన్నాయనంటే ఏముంటే రాయండి, లేకపోతే లేదు. మొత్తం కలిపి ఇక్కడ రాయండి. మొత్తం కలిపి మీ ఆదాయం ఎంత ఉందో అంత ఆదాయం ఇక్కడ రాయాలండి. రాసిన తర్వాత ఇప్పుడు మన అప్లికెంట్ అనేటైనా పురుషుడా స్త్రీ అని ఇక్కడ బ్రాకెట్లో టిక్ చేయాలండి. ఆ తర్వాత పుట్టిన తేదీ అండి, అంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ డేటు, మంత్, ఇయర్ ఇక్కడ రాయాలండి. తర్వాత ఆధార్ కార్డు నెంబరు, వాళ్ళది అప్లై చేసే వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు. తర్వాత జిల్లా వచ్చేసి మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా అప్లై. అక్కడ పిన్ కోడ్ అంటే మీ ఏరియా పిన్ కోడ్, మీకు పోస్ట్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ వేయాలి. ఇక్కడ ఫోన్ నెంబరు, దరఖాస్తుదారి ఫోన్ నెంబర్ ఇక్కడ రాయాలండి. తర్వాత నాకు పై ధృవపత్రము, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకోసం అవసరం పడుతుంది అంటే పింఛన్ కోసమా, లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసమా, లేకపోతే పిల్లలకు కాలేజీలో స్కూల్స్కి అడ్మిషన్స్ కొరక, స్కాలర్షిప్స్ కోసమా, ఎందుకోసం అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ మనము క్లియర్గా మెన్షన్ చేయాలండి. దాన్ని బట్టి వాళ్ళు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు ఆఫీస్లో త్వరగా మీకు సర్టిఫికేట్ జారీ చేయడానికి సులువుగా ఉంటుందండి. ఎందు నిమిత్తం అనేది ఇక్కడ రాసినాక కావున ఇప్పించగల కోరుతున్నామని మనం రాసిన 10 విషయాలన్నీ యథార్థంలో నిజమని తెలిపి ఇట్లా మనము ఇవ్వాలండి, స్టేట్మెంట్ ఇవ్వాలండి. ఆ తర్వాత ఇక్కడ అభ్యర్థి సంతకం, ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ సంతకం, ఒకవేళ అభ్యర్థి మైనర్ అయితే వాళ్ళ ఫాదర్ సంతకము రాయాలండి ఇక్కడ. దీంతో పాటు ఈ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఏమేమి ఫామ్స్ అప్లైకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ మనము జతపరచవలసినవి ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఫారం అంటే ఇప్పుడు మనం రాసిన అప్లికేషన్ ఫామ్ ఉంది అండి, అదే అప్లికేషన్ ఫారం అండి. దాంతో రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ అండి, రేషన్ కార్డు కంపల్సరీ కావాలి. తర్వాత ఆధార్ కార్డు కూడా కంపల్సరీ కావాలి. ఒకవేళ పెన్షన్ అప్లై చేసే వాళ్ళైతే ఓటర్ గుర్తింపు కార్డు పెట్టాలండి. తర్వాత మీకు మీకు వ్యవసాయం నుంచి ఆదాయం వస్తే భూమి పాస్బుక్, ఒకవేళ మీరు ఐటీ పెడితే ఐటీ రిటర్న్స్, ఎక్కడైనా పని చేస్తే ఎంప్లాయ్ అయితే జీతం సర్టిఫికేట్, శాలరీ స్లిప్స్, ఇంకా వేరేమన్నా ఉంటే వాటికి పెట్టాలండి. ఒకవేళ లేబర్ కార్డు ఉంటే లేబర్ కార్డు, మీరు ఒకవేళ ఉపాధి పని కూలీలు అయితే ఉపాధి పని పుస్తకం జిరాక్సు, ఒకవేళ మీరు డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్, మీరు ఏం చేస్తున్నారంటే మీకు ఆదాయం ఎలా వస్తుంది అనేది దీనికి జత చేయాలండి. అట్లయితే మీకు ఆర్ఐఎస్ఆర్ గారు తొందరగా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ జారీ చేయడానికి వీలుంటుందండి. కంపల్సరీగా ఇది జత చేయాలండి. ఒక ఫోటో కూడా అవసరం పడుతుందండి. ఒకటి ఫోటో మీకు పైన ఒక అప్లికేషన్ ఉంటుంది, ఇంకోటి ఇంగ్లీష్లో, ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉంటుందండి. ఇక్కడ ఫోటో అనేది పేస్ట్ చేయాలండి. ఆ తర్వాత కింద వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి ఇన్కమ్ డిక్లరేషన్ అని ఉంటుందండి. డిక్లరేషన్ అంటే మీకు ఇక్కడ స్టూడెంట్స్ కానీ ఉంటుందండి, కానీ మనం అందరినీ రాయమని అడుగుతారండి. ఇక్కడ అందరం రాయాల్సి ఉంటుందండి. ఇక్కడ మన పేరు, మన ఫాదర్ పేరు, ఒకవేళ భూమి ఉంటే ఇక్కడ అవన్నీ ఇచ్చిపెట్టేసేయండి. ఇక్కడ భూమి ఉంటే అవన్నీ మ్యాండేటరీ ఏం కాదండి. ఇక్కడ భూమి ఉంటే మన ఫాదర్ మీద ఎంత భూమి ఉన్నది, మదర్ మీద ఎంత భూమి ఉన్నది, అగ్రికల్చర్ ల్యాండ్
అలా పంటలు ఏం పండుతున్నాయి, ఒకవేళ లేకపోతే నో అని పెట్టండి, ఉంటే రాయండి. అగ్రికల్చర్ మీద ఆదాయం ఎంత వస్తుందో రాయండి. ఇక్కడ ఇవన్నీ అంత రాయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఇల్లు వచ్చేసి టైప్ ఆఫ్ ద హౌస్ అంటే మీరు పక్కా ఇల్లు, ఆర్సీసీ అంటే ఆర్సీసీ అని రాసుకోండి. ఇవన్నీ ఇచ్చి పెట్టేసేయండి, ఏం రాయకండి. అన్నీ ఇట్లా గీతలు పెట్టేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చి టెలిఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఇవన్నీ రాసేసేయండి సేమ్. ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ద సిగ్నేచర్ పేరెంట్ అంటే నేమ్ ఆఫ్ ద సిగ్నేచర్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతకము, డేటు, ప్లేసు అది రాయండి, సరిపోతుందండి. అంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.